Welcome to our channel Money Mind Movies. Today we are discussing about most hyped, supercharged, highest budget movie in Indian cinema SSMB 29 గురించి ఈరోజు మనం ఎగ్జైటింగ్ అండ్ స్పెషల్ ఫ్యాక్ట్స్ ని తెలుసుకోబోతున్నామండి. హాయ్ ఫ్రెండ్స్, ముందుగా వీడియోని క్లిక్ చేసి ఓపెన్ చేసినందుకు ధన్యవాదాలు. నో మనీ మైండ్ SSMB 29 ఈజ్ నాట్ హైయెస్ట్ బడ్జెట్ మూవీ ఇన్ ఇండియన్ సినిమా అని మీరు అంటారా? అస్సలు కాదండి. రామాయణం 4000 crores తో మూవీ తీస్తున్నారు అని అంటారు, అవునా? కానీ మీకు తెలిసింది రామాయణం పేరుతో మనం ఎంత పెద్ద స్కాములు చేయొచ్చో ఆది పురుష్ తో ప్రభాస్ అండ్ ఓమ్రోత్ టీం మనకు నిరూపించారు. 600 కోట్ల రూపాయల బడ్జెట్ అన్నారండి. 1 కాదు 2 కాదు 600 కోట్లు అన్నారు రికవరీ చేయాల్సి. ఆ బడ్జెట్ కి ఆ యానిమేషన్ క్వాలిటీ మన నరసింహ మహావతార్ మూవీని కూడా మ్యాచ్ చేయలేకపోయింది. ఆది పురుష్ మూవీ అది ఎంత పెద్ద స్కామో మూవీ మేకింగ్ ఇండస్ట్రీలో అందరికీ తెలిసిందే. కేవలం ప్రభాస్ ఉన్నాడు కాబట్టి ఆ స్కామ్ ని ఎవరు కూడా హైలైట్ చేయలేదు. రామాయణం పేరుతో మనం 10 రూపాయల్లోనూ మూవీ తీయొచ్చు, 25 రూపాయల్లోనూ తీయొచ్చు, 25 కోట్లతో కూడా తీయొచ్చు. ఎందుకంటే మాక్సిమం మూవీ ఒకటి లంక, రెండోది రాముడి యొక్క అయోధ్య, అలాగే అడవులు. ఈ 3 సెట్లు ఉంటే సరిపోతుంది, రామాయణం అయిపోతుంది. ఇంకా మిగిలిన అన్ని కూడా యాడ్ ఆన్ బడ్జెట్. అలానే ఈ 4000 కోట్లు అంటున్నారు, కానీ 4000 కోట్లు వసూలు చేసే సత్తా, స్టామినా ఇండియన్ సినిమాకి ఉందా? 10 ఏళ్ళు అవుతుంది, ఇప్పటికీ మనం 2000 కోట్ల దగ్గరే ఆగిపోయాం. మనం 2000 కోట్లు దాటి ఇప్పటికీ వసూలు చేయలేదు. 4000 కోట్లు వసూలు చేస్తామని ఎలా అనుకుంటున్నారు? సో ఇదంతా కూడా ట్రాష్. నిజానికి బడ్జెటెడ్ మూవీ ఎస్ఎస్ రాజమౌళి గారిది ఇప్పటికీ, అదే SSMB 29. ఎందుకంటే దీని బడ్జెట్ 1000 crores. రాజమౌళి గారు అన్నారు అంటే అది ఇంకా 100-200 కోట్లు ఎక్కువ అవుతుంది, కానీ ఆయన చేసే పనికి తక్కువ అవ్వదు. ఒక్కసారి ఆలోచించండి గైస్, 250 కోట్లు పెడితేనే బాహుబలి తీయాలి అని ఆలోచించిన రాజమౌళి మైండ్ 1000 కోట్లు పెడుతుంటే అంటే దానికి 4 రెట్లు, దానికి 4 రెట్ల పనితనం, అలాగే దానికి 4 రెట్ల స్పెషాలిటీస్ కూడా దాంట్లో ఉంచే ఉంటాడు. సో ఆ ఎగ్జైటింగ్ థింగ్స్ ఏంటి? ప్రభాస్ గారి మూవీల్లోని ఖాన్సాలా, బాహుబలిలో మాహిష్మతిలా ఈసారి జక్కన్న క్రియేట్ చేయబోయే వరల్డ్ ఏంటి? ఆ వరల్డ్కి ఆయన పెట్టిన పేరేంటి? అలాగే నిజంగా మూవీ బడ్జెట్ ఎంత అనుకుంటున్నారు? మెయిన్ క్యారెక్టర్స్ ఎవరు? ముఖ్యంగా ఈ మూవీతో ఇండియన్ ఎకానమీకి SSMB 29 ద్వారా జరిగే బాంబాస్టిక్ చేంజెస్ ఏంటి? అలాగే కొత్త మార్కెట్లు ఏం ఓపెన్ అవుతున్నాయి? రాజమౌళి గారి టార్గెట్ ఎంత? ఈ మూవీ కోసం ఆయన ఆఫ్రికాలోని ఒక స్పెషల్ ట్రైబ్ని కలిసి వారి యొక్క ఆచార వ్యవహారాలు, అలాగే జాతికి సంబంధించిన రహస్యాలు తెలుసుకోవడం జరిగింది. ఆ జాతి ఏమిటి? ఆ జాతిలో ఉన్న రహస్యం ఏమిటి? అలాగే ఆఫ్రికన్ మినిస్టర్స్ కూడా రాజమౌళి గారిని మా యొక్క జాతిని మేము తలెత్తుకునేలా గర్వంగా చూపించండి అని ఆయనకి ప్రోత్సాహం అందించడం జరిగింది. ఎందుకు? ఆ స్పెషల్ ట్రైబ్ ఏంటి? ఎందుకు జక్కన్న గారిని వారి యొక్క జాతిని గొప్పగా చూపించే మహోన్నతుడిగా ఆఫ్రికన్ ప్రజలు, మినిస్టర్స్ ఇప్పుడు చూస్తున్నారు? నార్మల్గానే తన మూవీస్లో యాక్షన్ని స్పెషల్గా ట్రీట్ చేసి స్పెషల్గా డైరెక్షన్ చేసే రాజమౌళి గారు ఈ మూవీని ముందుగానే ఒక యాక్షన్ అడ్వెంచర్, అలాగే తన లైఫ్లోనే హైయెస్ట్ యాక్షన్ ఉండబోయే మూవీగా ప్రకటించారు. సో ఇది మరి ఎంత స్పెషల్గా ఉండబోతుంది? ఇది తనలోని ఫుల్ యాక్షన్ మోడ్ని ఆన్ చేసే మూవీ అని అందరూ అంటున్నారు. అలాగే ఈ మూవీ ఓపెనింగ్కి చీఫ్ గెస్ట్గా ఒక స్పెషల్ వ్యక్తిని ఆయన ఇండియాకి రప్పించబోతున్నారు. ఆయనే ఎందుకు? ఆయనకి రాజమౌళి గారికి ఏర్పడిన సంబంధం ఏంటి? ఈ మూవీకి ముందుగా రాజమౌళి గారు అనుకున్న టైటిల్స్ ఏంటి? ఇప్పుడు ఏది ఫిక్స్ అయ్యి రిలీజ్ చేయబోతున్నారు? ఒకదాని తర్వాత మరొకటి అన్నీ తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇన్ టు దిస్ వీడియో. ఈ ప్రాజెక్ట్ బౌండ్ స్క్రిప్ట్ రెడీ అయిన డేట్ అండ్ లాక్ అయిన డేట్ January 24th అండి. అదేంటి 2021లోనే RRR మూవీ ఏదైతే మెయిన్ షూటింగ్ అయిపోయిన తర్వాతే నెక్స్ట్ మహేష్ షూటింగ్ అని అనౌన్స్ చేయడం జరిగింది. 2022 ఇంటర్వ్యూలో కూడా కన్ఫర్మ్ చేయడం జరిగింది రాజమౌళి గారు. అలాంటి రాజమౌళి గారు 2025 దాకా ఎందుకు వెయిట్ చేయాల్సి వచ్చింది అంటే, విజయేంద్ర ప్రసాద్ గారికి, రాజమౌళి గారికి ఈ యొక్క స్క్రిప్ట్ 70% 80% రెడీ అయినప్పుడే అర్థమైంది ఏంటంటే ఈ మూవీ యొక్క బడ్జెట్ more than 700 crores అవ్వబోతుంది అని వాళ్ళ రఫ్ క్యాలిక్యులేషన్స్ లో రావడంతో ఇక్కడికే ఆపేసి ఈ పనులన్నీ ముందు ఫైనాన్షియర్లని వెతుక్కోవాలి, అలాగే దీన్ని పాన్ ఇండియా వైడ్ చేస్తే సరిపోదు, ఇంకా ముందుకు వెళ్లాల్సిందే, ఇంకా పెద్దగా ఆలోచించాల్సిందే, లేదంటే రిస్క్ కేవలం ఇండియా మీదనే రిలీజ్ అంటే చాలా ఎక్కువ అవుతుందని అప్పుడే ఆలోచించారు. వాళ్ళు అలా హాలీవుడ్ ప్రొడక్షన్ హౌసెస్ తో టైఅప్ అవ్వడానికి కొన్ని నెలల సమయం తీసుకొని January 24th 2025కి వాళ్ళకి స్క్రిప్ట్ అంతా వినిపించి అంతా కలిసి లాక్ చేసి, అలాగే హీరో డేట్స్ కూడా లాక్ చేసిన డేట్ January 24, 2025. అయితే దీన్ని అనౌన్స్మెంట్ సింహాన్ని బంధించిన వీడియోతో పక్కనే పాస్పోర్ట్ ని చూపిస్తూ రాజమౌళి గారు చూపించడం జరిగింది. కానీ ఈ యొక్క కేవలం 10 సెకండ్ల వీడియోలోనే ఆయన మోర్ దాన్ 10 విషయాలు చెప్పాడండి. మొదటిది, మహేష్ బాబు
గారి మూవీ స్టార్ట్ అవ్వబోతుంది తొందరలో అని కన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఎందుకంటే బడ్జెట్ పెట్టేవాళ్ళు దొరకకపోయింటే ఈ వీడియో కూడా రిలీజ్ చేసేవాడు కాదు మన రాజమౌళి గారు. అక్కడితోనే ఈ మూవీ అనేది ఆగిపోయేది. రెండోది, ఈ మూవీకి మహేష్ గారి బల్క్ డేట్స్ సింహాన్ని లాక్ చేసినట్టు నేను లాక్ చేశాను, మహేష్ హాలిడేస్కి వెళ్ళలేడు, ఆయన పాస్పోర్ట్ ఇది అని అనుకున్నారు అంత. కానీ నేను చేయబోయే చిత్రం పాస్పోర్ట్తో వివిధ దేశాలను ఎలా అయితే మనం చూడగలుగుతామో అలాగే నేను తీయబోయే సినిమాతో మీరు వివిధ కల్చర్స్ వివిధ దేశాలని ఒకేసారి చూపించబోతున్నాను అని ఆ రోజే హింట్ ఇచ్చాడు. ఇంకా మూడోది, ఆయన సినిమాల్లో ఎప్పుడు కూడా ఒక స్పెషాలిటీని ఉండేలా చూసుకుంటాడు. సింహాన్ని బంధించాడు ఎందుకు? ఈ వీడియోలో జిరాఫీ, గాడ్జిల్లా, డైనోసార్ ఇలా రకరకాల జంతువులు ఉండగా అడవిలోని సింహాన్ని ఎందుకు బంధించాడు? ఎందుకంటే ఈ సింహం కూడా ఈ మూవీలో కీ రోల్ పోషించబోతుంది అని ఆ రోజే హింట్ ఇచ్చాడు. అలాగే అందరూ గమనించారో లేదో, సింహాన్ని జూలును పోలిన మాదిరిగానే మహేష్ బాబు అప్పటికే కొన్ని వీడియోలు విడుదల అవ్వడం జరిగింది. ఆయన లుక్ టెస్ట్ వీడియోలు. ఆయన అందరూ యానిమల్లో రణబీర్ కపూర్తో పోల్చారు. కానీ అందరూ గమనించింది ఏంటంటే ఆయన సింహం జూలు మాదిరిగా ఆయన మేకోవర్ జరిగింది. అయితే సింహాన్ని ఎందుకు బంధించారు అంటే అప్పటికి సింబా మూవీకి ముఫాసా మూవీకి అనుకుంటా మహేష్ గారు డబ్బింగ్ చెప్తున్నారు, సో మహేష్ గారిని లాక్ చేశారని సింబాలిక్గా చూపించాడు అని అనుకున్నారు. లేదు, ఆయన అప్పటికే ఫిక్స్ అయ్యాడు ఆయన మూవీలో కీ రోల్ పోషించే వాటిలో సింహం కూడా ఉండబోతుంది అని. అయితే మనం గమనించిన ఈ రెండు విషయాలు ఇంకా ఆ వీడియోలో అలానే ఉన్నాయి. అవి మీకు మూవీ టైటిల్ కానీ అలాగే ట్రైలర్ కానీ టీజర్ కానీ రిలీజ్ అయితే కానీ మీరు గుర్తుపట్టలేదు. ఎందుకంటే ఆ సింహము ఎక్కడో అడవిలో గ్రీన్ గ్రాస్లో లేదు, గుర్తు చూడండి చాలా బాగా. ఆ సింహము చదునైన నేలలో ఎండుగడ్డిలో ఉంది, చదునైన ఎండుగడ్డితో కూడిన నేలలో ఉంది. అలాగే అది బ్లాక్ అండ్ వైట్లో ఉంది, కలర్లో లేదు. సో ఈ రెండు విషయాలు మనకి ముందు మనం దీంట్లో కేవలం ఒక విషయాన్ని డీకోడ్ చేసాం. రెండో విషయం ఏంటి అనేది ట్రైలర్ తర్వాతే తెలుస్తుంది. ఆ డీకోడ్ చేసిన విషయం ఏంటో కూడా మీకు ముందు వీడియోలో మీకు చెప్తాను. ఇంకా మనం ఈ మూవీలోని అత్యంత ఇంపార్టెంట్ కాస్టింగ్ విషయానికి వచ్చేద్దాం. ఇంకా కాస్టింగ్ విషయానికి వస్తే ఎవరు కన్ఫర్మ్ అయిన క్యాస్టు, ఎవరు హిడెన్ క్యాస్టు, ఎవరు స్పెషల్ గెస్ట్లు, ఎవరు ఆల్టర్నేట్లు, అందరి గురించి తెలుసుకుందాం. ముందుగా ఈ మూవీకి ఫిక్స్ అయిన పర్సన్ మహేష్ బాబు గారు. ఆయన ఈ మూవీలో ఎలా కనిపించబోతున్నారు అనేది అందరికీ ఉన్న డౌట్. ఆయన ఒక ఆర్కియాలజిస్ట్గా కనిపించబోతున్నారు, పురావస్తు శాస్త్రవేత్త అనమాట. అయితే ఆయనకి ఉన్న స్పెషల్ ఎబిలిటీ ఏంటంటే హనుమంతుని లక్షణాలు, హనుమాన్ ట్రైట్స్ ఆయనలో ఉన్నట్టు ఈ మూవీలో చూపించబోతున్నట్టుగా ఒక సీక్రెట్ బొకట. అంటే ఈయన రాముడికి ఏదో దగ్గరగా క్యారెక్టర్ని పోషించబోతున్నారు. ఇంకా రెండవ క్యారెక్టర్ ఫీమేల్ లీడ్లో ప్రియాంక చోప్రా గారు. ఈమె ఎలా కనిపించబోతున్నారు అంటే ఈమె ఒక ఎక్స్ప్లోరర్గా కనిపించబోతున్నట్టుగా టాక్. ఎక్స్ప్లోరర్ ఖచ్చితంగా ఈమె మూవీ అంతా ఏదో వెతుకుతూనే ఉంటుంది. ఆ వెతుకులాటలో భాగంగానే మహేష్ గారిని కలవబోతుంది. ఈమెని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? టాలీవుడ్లో చాలామంది హీరోయిన్స్ ఉన్నారు, హాలీవుడ్లో బాలీవుడ్లో చాలామంది హీరోయిన్స్ ఉన్నారు, కానీ ఈమెనే ఎందుకు? నేను ఆల్రెడీ చెప్పా కదండి, హాలీవుడ్లో మార్కెట్ ప్రియాంక చోప్రా గారికి ఇండియన్ హీరోయిన్స్లలో ఎక్కువగా ఉంది, ప్రియాంక చోప్రా గారికి పెద్దగా ఉంది. సో అందుకే ఈమెను తీసుకోవడం జరిగింది. హాలీవుడ్లో మార్కెటింగ్ క్యాంపెయినింగ్ ఈమెతోనే చేయించబోతున్నారు. హాలీవుడ్లో SSMB 29 ప్రమోషన్స్ చేయబోయేది ప్రియాంక చోప్రా గారే. ఇంకా మూడో అతిపెద్ద క్యారెక్టర్ వచ్చేసి విలన్ క్యారెక్టర్, మెయిన్ విలన్ క్యారెక్టర్లో అందరికీ తెలిసింది పృథ్వీరాజ్ సుకుమారన్ గారు ఓకే అయ్యారు. కానీ ఆయన క్యారెక్టర్ ఏంటి? ఆయన ఈ మూవీలో ఒక టెక్ సావీగా కనిపించబోతున్నారు, టెక్నాలజీ జీనియస్గా కనిపించబోతున్నారు. ఆయన ఎలాంటి క్యారెక్టర్ అంటే ఆయనని ఈ భూమి అనేది ప్రతి దశలో కుంగిపోయేలా చేస్తుంటే ఆయన ప్రతి దశని ఆయనకున్న స్కిల్స్తో ఆయన ఎప్పుడూ ఓడిస్తూ రావడం జరుగుతుందంట. అంటే ఆయన రాజమౌళి గారి మూవీలలో విలన్లందరినీ కలిపితే వాళ్ళంతా ఎంత డేంజర్గా ఒక థానోస్ లాగా తయారవుతారో, ఈయన ఒక్కడే ఆయన అవిటివాడు అయినప్పటికీ రాజమౌళి గారి విలన్లందరినీ కలిపితే ఒక ఎత్తు, ఈయన ఒక్కడే ఒక ఎత్తు అనమాట. ఈయనలో అంత క్రూరత్వం, అంత రేషనల్ థింకింగ్ ఉంటుంది. అలాగే టెక్ జీనియస్. ఆయన ప్రకృతి ఇచ్చే ప్రతి సవాల్ని స్వీకరిస్తూ ఆయన ఏ రోజుకు ఆ రోజు సర్వైవ్ అవుతూను మెరుగవుతూ ఉండే విలన్ క్యారెక్టర్. ఇంకా మనం హిడెన్ అండ్ కీ రోల్లో మనం చూడబోతున్న మరో ముఖ్యమైన క్యారెక్టర్ ఎవరు అంటే ఆయన ఆర్ మాధవన్ గారండి. అవును, ఆర్ మాధవన్ గారు కూడా ఈ మూవీలో నటించబోతున్నారు. ఆయన గురించి అప్పట్లో మనం న్యూస్ తిన్నాం, కానీ కన్ఫామా కాదా అనుకున్నా. లేదు, కన్ఫామ్గానే ఆర్ మాధవన్ గారు కూడా ఈ మూవీలో ఉండబోతున్నారు. అలాగే ఈ మూవీకి AR రెహమాన్ గారు మూవీకి సంగీతం అందించబోతున్నట్టుగా అందరూ అనుకున్నారు టెక్నీషియన్లలో. కానీ ఈ మూవీకి కీరవాణి గారే కన్ఫర్మ్ అయ్యారు, ఆయనే సంగీతాన్ని అందిస్తున్నారు. బహుశా ఆయన SS రాజమౌళి గారు నెక్స్ట్ మూవీ నుంచి మ్యూజిక్ డైరెక్టర్ని చేంజ్ చేయవచ్చు. ఈ ప్రస్తుతానికైతే కీరవాణి గారే చేస్తున్నారు. ఇంకా స్పెషల్ క్యాస్ట్లోకి వద్దామండి. మీ ఎవరికి తెలియని విషయం ఏంటంటే స్పెషల్ క్యాస్ట్ అంటేనే అర్థం చేసుకోవాలి చాలా స్పెషల్గా ఉండే వాళ్ళని మాత్రమే వీళ్ళు హైర్ చేస్తారని. సో ఈ మూవీలో ఒక కామెడీ రోల్లో స్పెషల్ క్యారెక్టర్లో అక్కినేని నాగార్జున గారు కన్ఫామ్గా నటిస్తున్నారు. అలాగే సెకండ్ హీరోయిన్ కూడా ఉండబోతుంది. ప్రియాంక చోప్రా గారు గ్రే క్యారెక్టరా లేదంటే హీరో సైడా విలన్ సైడా అనేది ఇంకా కన్ఫర్మ్ లేదు. సో సెకండ్ హీరోయిన్ కూడా ఉండబోతుంది. సెకండ్ ఫీమేల్ లీడ్లో దీపికా పడుకొనే గారినే తీసుకోబోతున్నారంట. ప్రభాస్ ఫ్యాన్స్ బ్యాడ్ న్యూస్.
వంగా ఫ్యాన్స్ బ్యాడ్ న్యూస్ ఫర్ యూ. బట్ దీపికా పడుకొనే గారే సెకండ్ ఫీమేల్ లీడ్లో SSMB 29లో యాక్ట్ చేస్తున్నారు, ఇది కన్ఫర్మ్. అలాగే సీనియర్ సపోర్టింగ్ అండ్ టర్నింగ్ పాయింట్ ఆఫ్ ది మూవీ. అలాగే మూవీలో ఒక అందరూ నమ్మపలికేటట్టుగా తక్కువ సమయంలో ఒక సీనియర్ మోస్ట్ క్యారెక్టర్ ఉంది, ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఉంది. మీరెవరికీ తెలియని విషయం ఏంటంటే ఈ మూవీలో మెగాస్టార్ చిరంజీవి గారు కూడా ఉన్నారు. అలాగే ఆయన డేట్స్ లాక్ అయ్యి ఆయన షూటింగ్కి కూడా వెళ్ళారు 1-2 రోజులు. ఆయనకి స్క్రిప్ట్ నరేషన్ కూడా జరిగింది అనేది టాలీవుడ్లోని కేవలం కొంతమంది సీనియర్లకు మాత్రమే తెలుసండి. కానీ మెగాస్టార్ చిరంజీవి గారు, అక్కినేని నాగార్జున గారు ఇద్దరు ఉన్నారు. ఇదేమి నేను జోక్ చేయట్లేదు. కావాలంటే మీరు గమనించండి, ట్రైలర్లో కానీ టీజర్లో కానీ అక్కినేని నాగార్జున గారు కనబడతారు. చిరంజీవి గారు మాత్రం సర్ప్రైజింగ్గా మనం మూవీ థియేటర్కి వెళ్ళిన తర్వాత మాత్రమే మనకి స్క్రీన్లో డైరెక్ట్గా కనబడతారు. ఆయనది అంత ఇంపార్టెంట్ పాత్ర. సో ఆయన మరి నేను అనుకోవడం హనుమంతుల వారిగా చేశారేమన్నా డౌట్, మీరేమంటారు? ఇంకా ఫోర్త్ది వచ్చేసి విలన్ ఆల్టర్నేట్ కూడా ఉన్నారు మనకి. చియాన్ విక్రమ్ గారు ఆయన చాలా కెరియర్ లోలో ఉన్నారు. విలన్ పాత్రలో నటించమంటే SSMB 29లోని నటించను అని చియాన్ విక్రమ్ గారు అన్నారు అని అప్పట్లో టాక్. కానీ నిజానికి చియాన్ విక్రమ్ గారు మహేష్ బాబు గారు కేవలం హీరో అయినందున 1000 కోట్ల ప్రాజెక్ట్ని వదిలేసేంత మూర్ఖుడు కాదండి. ఆయన ఖచ్చితంగా దీనికి పార్ట్ 2 ఉండొచ్చు. పార్ట్ 2లో విలన్గా ఎంట్రీ ఇవ్వబోతున్నారు, మెయిన్ విలన్గా అని ఒక బోగట్ట. ఇప్పుడు నేను క్యారెక్టర్స్ ఒక్కొక్కటి చెప్తూ వస్తుంటే మీరు ఇక్కడ డీకోడ్ చేయాల్సిన విషయం ఏమిటంటే ఈ మూవీ ఒక హిస్టారికల్ మూవీ, అలాగే అడ్వెంచరస్ మూవీ. గ్లోబ్ ట్రోటింగ్ అన్నారు, ప్రపంచం మొత్తం వీళ్ళు ఊరికే తిరగట్లేదు, ఒక హిస్టరీ పని మీద తిరుగుతున్నారు. అలాగే అడ్వెంచర్ ఖచ్చితంగా ఉండబోతుంది, ఎందుకంటే విలన్ టెక్స్ అవి, అలాగే మోస్ట్ డేంజరస్, కాళ్ళు లేవు కానీ అంతకంటే దారుణమైన విలన్. అలాగే ఇది ఒక థ్రిల్లర్గా ఉండబోతుంది. ఇంత పవర్ఫుల్ పీపుల్ అంతా కూడా చిన్న విషయాలకి చిన్నగా యుద్ధం చేయరు. సో ఇది ఒక థ్రిల్లర్, యాక్షన్ లోడెడ్ ఫ్యాంటసీ మూవీ అని మనం ప్రస్తుతానికి లవ్ చేయొచ్చు. ఖచ్చితంగా ఇది ఒక యాక్షన్ థ్రిల్లర్ అండ్ అడ్వెంచర్ లోడెడ్ ఫ్యాంటసీ ఫిలింగా మనం అనుకోవచ్చు. అప్పుడే రాజమౌళి గారి మీద మళ్ళీ కాపీ ముద్ర అనేది బాలీవుడ్ వాళ్ళు వేసేయడం జరిగిందండి. ఎందుకంటే పృథ్వీరాజ్ గారి పాత్ర ఏదైతే ఉందో అవిటితనంతో, అలాగే టెక్సావి నాలెడ్జబుల్గా ఉండడంతో ఆయనని క్రిష్ 3 మూవీలోని వివేక్ ఓబెరాయ్ నటించిన కాల్ పాత్ర ఏదైతే ఉందో ఆ కాల్ పాత్రతో ఈ పాత్రని పోలిక చూపించడం జరుగుతుంది. సో ఇది రాజమౌళి గారు మళ్ళీ కాపీ చేశారు అని ఆయన మీద కాపీ ముద్ర వేయడం జరుగుతుంది. రాజమౌళి గారు కాపీ చేసిన అది కాపీ అని గుర్తుపట్టలేనంతగా ఆయన మార్పులు చేర్పులు చేస్తారు. అలాగే ఆ పాత్రని ఎప్పుడు కూడా ఆ పాత్రని వదిలేసిన, సరిగ్గా వాడుకోకుండా వదిలేసిన పొటెన్షియల్ ఉన్న క్యారెక్టర్స్ని ఆయన తీసుకొని మళ్ళీ దాన్ని 1000 రెట్లు పవర్ఫుల్గా చూపిస్తారు. ఎగ్జాంపుల్గా మగధీరలోని ఒక గుర్రం సీన్ని, ఆయన కొండవీటి దొంగలోని చిరంజీవి గారి గుర్రాన్ని కరెక్ట్గా ఎండింగ్ వరకు చూపించలేదన్న కేవలం ఒక అసంతృప్తితో మగధీరలో ఆయన గుర్రాన్ని మాత్రం ఒక సీన్లో ఎలివేట్ చేయడం మనం అందరం చూసింది. సో అలాగే ఇప్పుడు బాలీవుడ్ వాళ్ళు వదిలేసిన కాల్ పాత్రని ఈయన ఎంత పవర్ఫుల్గా చూపించబోతున్నారో మనం SSMB 29లో విట్నెస్ చేయబోతున్నాం. ఇంకా బాలీవుడ్ వాళ్ళు పృథ్వీరాజ్ గారు అలాగే రాజమౌళి గారి మీద అలా ఏడిస్తే, కాలీవుడ్ వాళ్ళు తమిళ వాళ్ళు ఏడుపు మరో రకంగా ఉంది. ఇది మా సూర్య గారు నటించిన 24 మూవీలోని విలన్ క్యారెక్టరే అని వాళ్ళు కూడా ఏడవడం జరుగుతుంది. టైటిల్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఎందుకంటే రాజమౌళి గారు ఆయన మూవీకి ఎప్పుడు కూడా టైటిల్స్ని జనంలో నుంచి వచ్చేలాగానే ప్లాన్ చేసుకుంటారు. అలాగే ఆయన కొన్ని టైటిల్స్ని జనాల్లోకి వదులుతూ అవి తీకయ్యాయా లేదా అని చెక్ చేసుకుంటారు. బాహుబలి దీనికి ఎగ్జాంపుల్గా చేయొచ్చు. అలాగే RRR కూడా ఆయన అలాగే సెట్ చేయడం జరిగింది. ఇప్పుడు SSMB 29 మూవీకి కూడా ఆయన చాలా రకాల టైటిల్స్ జనాల్లోకి వదలడం జరిగింది. ముందుగా మనం ఒక్కొక్క టైటిల్ గురించి విశ్లేషించడం ప్రారంభం. ముందుగా ఫారెన్ మీడియాకి రాజమౌళి గారు టైటిల్ కాకపోయినా కానీ మూవీ గురించి హింట్ ఇచ్చింది మాత్రం జానర్, గ్లోబ్ ట్రోటింగ్ అని చెప్పడం జరిగింది. సో గ్లోబ్ ట్రోటింగ్ అనగానే అందరూ కూడా దీనికి ఖచ్చితంగా ఒక అడ్వెంచరస్ టైటిల్ ఉండబోతుంది అని అనుకున్నారు. కానీ ఆయన టీం నుంచి ఫస్ట్ వచ్చిన టైటిల్ పేరు మహారాజ్. మహారాజ్ అంటే మహేష్ బాబు ప్లస్ రాజమౌళి రెండింటినీ కలిపి మహారాజ్. అలాగే ఈ మూవీలో రాజులా కనిపించబోతున్నారు అని కూడా టాక్ అనమాట. ఒక రాజు కొడుకు అని ఒక టాక్. సో దానికోసమే మహారాజ్ అనే టైటిల్ని ముందుగా అనుకున్నారు. కానీ అది మెల్లగా అంతర్ధానంలో కలిసి ఆ తర్వాత వచ్చిన టైటిల్ జెన్ 63. శ్రీరాములి వారి యొక్క 63వ జనరేషన్గా మహేష్ బాబు గారు కనిపించబోతున్నారు. అదే జెన్ 63 లేదా జెన్ 63 DNA కోసం విలన్ వెతుకుతూ ఉంటారు. ఆ విలన్ వచ్చేసి పృథ్వీరాజ్ గారు, ఆ DNAకి ఉన్న వ్యక్తి మన మహేష్ బాబు గారు అనమాట. సో ఇది అని చెప్పి జెన్ 63 అని అనడం జరిగింది. అలాగే దీనికి కింగ్ ఆఫ్ సెరెంగెటీ అనే క్యాప్షన్ కూడా పెట్టారు. కింగ్ ఆఫ్ సెరెంగెటీ బాగా గుర్తుపెట్టుకోండి, సెరెంగెటీ. దీని గురించి మళ్ళీ మాట్లాడదాం. ఆ తర్వాత దీనికి వచ్చిన మరొక టైటిల్ షికారి, హంటింగ్ కింగ్ ఆఫ్ ఆఫ్రికా. సెరెంగెటీ అనే పదం ఆఫ్రికన్ ట్రైబ్లో, ఒక మసాయి ట్రైబ్లో ఒక వర్డ్ అనమాట. ఈ మూవీకి ఆఫ్రికా రిలీజియన్కి, ఆఫ్రికాకి సంబంధం ఉంది
అని చెప్పి షికారి అనే టైటిల్ని హంటింగ్ కింగ్ ఆఫ్ ఆఫ్రికా అని చెప్తూ, అలాగే సింహాన్ని వేటాడే యోధుడిలా మహేష్ బాబు గారిని రాజమౌళి గారు చూపించబోతున్నారు అని షికారి అనే టైటిల్ కూడా జనాల్లోకి వదిలారు. కానీ షికారి అనే టైటిల్కి తెలుగు ఆడియన్స్ కనెక్ట్ అవ్వకపోవడం వల్ల, షికారి అంటే తెలుగులో వేటగాడు, కనెక్ట్ అవ్వకపోవడం వల్ల ఇది కూడా అంతర్ధానం అయిపోయింది. ఆ తర్వాత ఎక్కువగా వినిపించిన పేరు వారణాసి. వారణాసి సిటీ ఆఫ్ లైట్స్ అనే పేరుతో, క్యాప్షన్తో జనాల ముందుకు వచ్చింది. ఇప్పుడు కూడా ఈ టైటిల్ ఫిక్స్ అయ్యే ఛాన్స్ 50-50 అంటున్నారు. వారణాసి అనే సిటీ ఏదైతే ఉందో ఇది హిందూ చరిత్రలో చాలా హిస్టరీ కలిగిన సిటీ. వారణాసి అనేది ఎంత పవిత్రమైన ప్రదేశం అంటే హిందువులకి, ప్రతి ముస్లిం ఎలాగైతే మక్కాని చూసి తన జీవితంలో చచ్చిపోవాలి అని కోరుకుంటాడో, చనిపోయే లోపు కనీసం ఒక్కసారైనా మక్కాని చూడాలి అని ఎలా అనుకుంటాడో, హిందువులంతా కూడా వారణాసిలోనే చనిపోవాలి, వారణాసికి వెళ్ళి ఒక్కసారి వారణాసిలోని శివుణ్ణి దర్శించిన తర్వాతే చనిపోవాలి అని అనుకుంటారు ప్రతి హిందువు కూడా. మరి అంతలా అనుకోవడానికి, అలాగే శివుడిని అక్కడ అంతలా ఆరాధించడానికి చావుకి, శివుడికి, వారణాసికి, అలాగే హిందువుల నమ్మకానికి ఒక అభినవ సంబంధం ఉంది. అది కొన్ని వందల సంవత్సరాలుగా ఆ నమ్మకం అలా ట్రావెల్ అవుతూనే వచ్చింది. ఇప్పటికీ కూడా అలా వెళ్ళేవారు చాలామందే ఉన్నారు. సో ఇది ఖచ్చితంగా మూవీ మనిషిని చావు నుంచి తప్పించేది, అలాగే అమరులను చేసేది, అలాగే చావుకు సంబంధించిన సీక్రెట్ వారణాసిలోనే ఉంది, అలాగే మనిషి ఎందుకు చావకుండా ఉండాలి, అలాగే మనిషి ఎందుకు చనిపోవాలి, అలాగే మనిషి ఎందుకు చావకూడదు అనుకుంటాడు, మనిషి చావకుండా ఉండడానికి చేసే ప్రయత్నాలు ఏమిటి, ఒకవేళ కనుక మనిషి చనిపోకుండా ఉంటే కనుక అతను చేసే విధ్వంసం ఏంటి, ఈ చావు చుట్టూ కూడా మూవీ స్టోరీ ఉండబోతుంది. అలాగే దీంట్లో అమృతానికి, సంజీవనికి ఈ మూవీలో కూడా కొంత మెయిన్ ఇంపార్టెన్స్ ఉంది. సో దానికోసమే వారణాసి అనే టైటిల్ని కూడా మూవీ టీం ఇంత స్ట్రాంగ్గా, అలాగే ఎక్కువ ప్రసిద్ధి చెందిందండి. ఇండియాకి వచ్చే ప్రతి ఫారినర్ కూడా వారణాసిని ముందుగా దర్శించేవాళ్ళు. దర్శనం చేసుకునే ప్లేస్లలో వారణాసి ఎప్పుడు ఫస్ట్ ప్లేస్లో ఉండేది, ఆ తర్వాత మిగిలిన ప్లేస్లు ఉండేవి ఫారినర్స్కి. సో వారణాసిని టైటిల్గా పెట్టాలని రాజమౌళి గారు ఊరికే అనుకోలేదు. దాని వెనకాల చాలా హిస్టరీ ఉంది. చావు, శివుడు, హిందువుల కొన్ని వందల సంవత్సరాల నమ్మకం, అలాగే ఫారినర్స్లో వారణాసికి, శివుడికి ఉన్న క్రేజ్, అలాగే ఇక్కడ ఉండే అఘోరాలు, ఇక్కడ ఉండే అఘోరా కల్చర్, అలాగే ఈ వారణాసిలోని సీక్రెట్ సెయింట్, చాలామంది రహస్య సాధువులు ఇక్కడే ఉన్నట్టుగా కూడా వినికిడి. సో వారణాసి సిటీని ఇండియాలోనే ఒక రహస్య ప్రదేశంగా ఇప్పటికీ భావిస్తారు. శ్రీరాముల వారికి, అలాగే హిందూ సనాతన ధర్మానికి రుజువుగా నిలిచిన సిటీ వారణాసి. సో ఈ వారణాసి చూడడానికి అప్పట్లో ఫారినర్స్ చాలా ఎక్కువగా వచ్చేవారు. ఇది చాలా హోలిస్టిక్ ప్లేస్ ఇన్ ఇండియా అనమాట. వారణాసి అనే టైటిల్ని, అలాగే ఆయన స్టోరీ కూడా శ్రీరాముల వారు హనుమంతుల చుట్టూ, అలాగే ఒక ఇండియన్ హిస్టరీ సంబంధించిన స్టోరీ కావడంతో వారణాసి అనేది ఫిక్స్ అవుతున్నారు అని అందరూ అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు మాత్రం చివరిగా వచ్చిన టైటిల్స్ మాత్రం రెండండి. అవి ఏంటంటే త్రిశూల్ అనే టైటిల్ కూడా పరిగణలోనికి తీసుకుంటున్నారు. త్రిశూల్ అనే టైటిల్ పవర్ఫుల్ టైటిల్ని తీసుకొని, అలాగే శివుడిది కూడా దీనిలో రిఫరెన్స్ కూడా ఈ మూవీలో ఉంది, అలాగే దానికి సంబంధించి త్రిశూల్ అనే టైటిల్ని కూడా తీసుకున్నారు. సో పవర్ఫుల్ టైటిల్గా త్రిశూల్ కూడా ఉంది కాంపిటీషన్లో. ఈ త్రిశూల్ కానీ వారణాసి కానీ ఇది కేవలం రీజనల్ టైటిల్స్గా ఉండిపోతున్నాయి, కేవలం ఇండియా వరకు మాత్రమే పవర్ఫుల్గా ఉంటున్నాయి. ఇది ప్రపంచమంతా సాగాలి అంటే ఇది సరిపోయాలి అలా లేదు అని చెప్పి రాజమౌళి గారు నెమ్మదిగా, అలాగే హాలీవుడ్ డైరెక్టర్లతో కూడా మాట్లాడి గ్లోబ్ ట్రాటర్ అనే టైటిల్ని ఫిక్స్ అయినట్టుగా అటు తిరిగి ఇటు తిరిగి ఊరంతా వెతికితే వెళ్ళి సంఖలోనే ఉన్నట్టు గ్లోబ్ ట్రాటింగ్ మూవీ గ్లోబ్ ట్రాటింగ్ అని చెప్పి లాస్ట్కి టైటిల్ని గ్లోబ్ ట్రాటర్గా మార్చే ప్రయత్నంలో ఉన్నారు రాజమౌళి గారు. మనకి 3 టైటిల్స్లో ఏదైనా ఒకటి రావచ్చండి. నవంబర్ 15 వారణాసి, త్రిశూల్, గ్లోబ్ ట్రాటర్. అలాగే మనం అనుకున్నాం కదా ముందే, మాహిష్మతి, బాహుబలిలో ఎలాగైతే మహేష్మతి రాజ్యాన్ని చూపించారో రాజమౌళి గారు, ఈ మూవీలో మనకి చూపించబోయే రాజ్యం పేరేంటి? ఆ రాజ్యం పేరే సెరెంగెటి. రాజ్యం పేరు ఇందులో సెరెంగెటి అండి. అలాగే ఆ రాజ్యంలో ఉండే ప్రజలు అంతా కూడా మసాయి ట్రైబ్ అండి. వీళ్ళంతా ఆఫ్రికాకి చెందినవారు. సో ఈ మూవీలో ప్రత్యేకంగా చూపించబోతున్న ప్రదేశం సెరెంగెటి, అలాగే ట్రైబ్ పేరు మసాయి ట్రైబ్. ఈ ట్రైబ్ ఏంటి, అలాగే వీరి ఈ సెరెంగెటి మీనింగ్ ఏంటి అనేది మీకు క్లియర్గా చెప్తాను వినండి. నేను మీకు ముందే చెప్పాను కదండి, జెన్ 69 ద కింగ్ ఆఫ్ సెరెంగెటి అని. సెరెంగెటి అనే పేరు మసాయి భాష నుంచి వచ్చిందండి, మసాయి లాంగ్వేజ్. అయితే మసాయి లాంగ్వేజ్లో దీన్ని ఎలా పిలుస్తారంటే సిరింగేట్ అంటారనమాట. అయితే సిరంగెటి మీనింగ్ ఏంటంటే ఎండ్లెస్ ప్లేన్స్, అంటే ఎక్కడ భూమి అంతం లేకుండా సాగుతుందో అటువంటి ప్రదేశాలని, అంతులేని మైదానాలని సిరంగెటి అంటారు. నేను చెప్పాను కదండి,
రాజమౌళి గారు తన ఫస్ట్ ప్రమోషనల్ వీడియోలోనే సింహాన్ని ఒక ఎండుగడ్డి లాంటి ప్రదేశంలో, చదునైన ప్రదేశంలోనే ఎందుకు పెట్టాడు అని, అడవిలో చూపించచ్చు, మొహాన్ని క్రూరంగా చూపించచ్చు, బ్లాక్ అండ్ వైట్లో చూపించాడు మళ్ళీ తెలివిగా. ఎందుకు చూపించాడు అంటే సిరంగిటి మీనింగ్ ఏంటంటే అంతులేని మైదానము, గడ్డి మైదానాలు, అంతులేని గడ్డి మైదానాలు. అలాగే ఇది ఇక్కడ ఏమి ఎక్కువగా ఉంటాయంటే సిరంగిటిలో వైల్డ్ బీస్ట్, అలాగే జీబ్రాలు ఎక్కువగా ఉంటాయి, సింహాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే వీటిని గ్రాస్ ల్యాండ్స్ అని కూడా అంటారు. ఇది ఒక్కొక్కటి ఎంత పెద్దగా ఉంటుందంటే సిరంగిటి నేషనల్ పార్క్ టాంజానియాలో ఉందన్నమాట. అది ఎంత పెద్దదంటే 30,000 చదరపు కిలోమీటర్లు ఉంటుందన్నమాట. ఒకటి సమతల మైదానం, గ్రాస్ ల్యాండ్. సో మహేష్ బాబు గారు కత్తి పట్టుకొని సింహాన్ని వేటాడే సీను ఈ మూవీలో ఎలా ఉంటుందంటే, అది టెంపుల్ రన్లో ఎలాగైతే క్యారెక్టర్ పరిగెడుతూ ఉంటుందో అలాగా ప్లెయిన్ ల్యాండ్లో గడ్డిలో ఉండబోతుంది. పెద్ద పెద్ద వైడ్ షాట్లు ఉండబోతున్నాయి. ఖచ్చితంగా సిరంగిటి ల్యాండ్స్లో ఉండబోతుంది. సో ఈ సిరంగిటిలో ఉండే మనుషులని ట్రైబ్ ఇక్కడ ఎక్కువ బతికేది అని అంటే ఈ ఎండకి బలపరుపు నీళ్ళ మీద ఎండకి బ్రతికే ట్రైబ్ పేరే మసాయి ట్రైబ్. సో ఇప్పుడు మనం మసాయి ట్రైబ్ విశేషాలు కూడా మనం తెలుసుకుందాం. వాళ్ళు మసాయి ట్రైబ్ ప్రజల జీవన విధానం వాళ్ళు ఎలా ఉంటారు అంటే దక్షిణ భాగంలో ఉంటారండి. ముఖ్యంగా కెన్యా ఏదైతే ఉందో, కెన్యా, టాంజానియా, ఇలా రకరకాల మన ఆఫ్రికన్ కంట్రీస్లో ఉండే ట్రైబ్ అన్నమాట ఇది. వీళ్ళు కేవలం 1 నుండి 2 మిలియన్ మంది మాత్రమే ప్రజలు ఉన్నారనమాట. వీళ్ళు చేసే పని ఏంటంటే, వీళ్ళ మెయిన్ జీవనాధారం ఏంటంటే పశువుల్ని పోషించడం అనమాట. వీళ్ళు ఎలాంటి పశువుల్ని పోషిస్తారంటే ఆవులు, మేకలు, గొర్రెలు, ఒంటెలు. అలాగే వీళ్ళ పెళ్ళిళ్ళు కూడా ఎలా జరుగుతాయంటే ఆవుల్ని కన్యాదానం కింద ఇచ్చుకుంటారనమాట. ఆవులు ఎలా ఇచ్చుకుంటారంటే ఒక్కొక్క మనిషి పెళ్లి చేసుకునే ముందే పెళ్లి కూతురుతో పాటు 200 ఆవులు, 300 ఆవులు, ఒక్కొక్కరికి 500 ఆవులు కూడా ఇస్తారు. ఈ ఆవుల్ని వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు మాంసం తినరు. వాటి నుంచి వచ్చే పాలు, పెరుగు ఇవి మాత్రమే తింటారు. అలాగే ఆ గోమూత్రాన్ని, ఈ ఎడారి ప్రదేశంలో వాటర్ ఉండవు కదా, ఆ గోమూత్రాన్ని వీళ్ళు వాటర్గా తీసుకుంటారు. అలాగే వీళ్ళు సంచార జీవులు. వీళ్ళు ఇల్లు అంటూ కట్టుకోరు. ఆ ఆవులతోనే ఆ ఎండుగడ్డి తినిపించుకుంటూ వాళ్ళు అలా వేల కిలోమీటర్లు అలా వెళ్ళిపోతూ ఉంటారు. అలాగే ఒకవేళ కనుక ఆవులు చనిపోతే వాటి రక్తాన్ని మాత్రం వీళ్ళు ఒక వెరైటీ పదార్థం చేసుకొని తింటారన్నమాట. పాలు, రక్తం కలిపి వాళ్ళకి అది ట్రెడిషనల్ ఫుడ్. ఆవు రక్తము ప్లస్ పాలతో చేసే ట్రెడిషనల్ ఫుడ్ ఒకటి ఉంది. దాన్ని ఉగ్గు అని మనం అంటాము, వాళ్ళు ఉగాలి అంటారు. సో ఉగాలి చేసుకొని తింటారంట వాళ్ళు. అయితే వీళ్ళు ఇల్లు కూడా వెరైటీగా కట్టుకుంటారండి. ఎలా కట్టుకుంటారంటే ఆవు పేడతోటి మట్టిని, అలాగే కొయ్యలు, ఈ మూడింటిని కలుపుతూ ఇల్లు కడతారనమాట. ఇంట్లో కేవలం 2 నుండి 3 గదులు మాత్రమే ఉంటాయి. వంటగది, పడుకునే గది, పశువుల గది. వీళ్ళు ఎక్కువగా ఇష్టపడే రంగు, ఈ ట్రైబ్ ఎరుపు రంగుని ఇష్టపడతారు. సో మూవీలో మనం ఎరుపు రంగు, బ్రౌన్ కలర్ గ్రౌండ్స్, సో ఎరుపు, బ్రౌన్ ఈ 2 కూడా మన మూవీలో చూడబోతున్నాము. గుర్తుపెట్టుకోండి, ఎరుపు రంగు, బ్రౌన్ కలర్. అలాగే వీళ్ళు ఎందుకు ఈ ఎరుపు రంగుని వేసుకుంటారో తెలుసా? సింహాలు, చిరుతపులు, పులులు ఎరుపును చూస్తే భయపడతాయంట. అలాగే అది ఇప్పుడు ఫ్యాషన్ కూడా అయిపోయింది. ఫారినర్స్ అంతా వీళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళ ట్రైబ్తో ఫోటోలు దిగుతారు, వీళ్ళు ధరించే దుస్తులు వేసుకొని, ఎరుపు రంగు దుస్తులు వేసుకొని. అయితే వీళ్ళు 4 దశల్లో వీరి జీవనాన్ని సాగిస్తారండి. ముందుగా బాలుడి దశ. వీళ్ళకి చదువులు అలాంటివి ఏమి ఉండవు. 14 సంవత్సరాలు వచ్చే పిల్లలందరినీ కూడా బాలులే అంటారు. అయితే ఆ తర్వాత 15 నుండి 30 సంవత్సరాలు వచ్చిన వాడిని మాత్రం వారియర్ అంటారు, మోరాన్ అంటారంట వీళ్ళ లాంగ్వేజ్లో. సో మనం సెరెంగెటీ కింగ్డమ్లో మనోడు కింగే కాదు, మనోడు మోరాన్ కూడా అనమాట. మోరాన్ మన మహేష్ బాబు. సో జుట్టు పెంచి ఎరుపు రంగు దుస్తులు ధరించి సింహాన్ని వేటాడుతారు. వాళ్ళని మోరాన్స్ అంటారు. మహేష్ బాబు సింహాన్ని వేటాడుతాడు, మహేష్ బాబు కూడా మోరాన్ అవుతాడు. అయితే 30 నుండి 40 వచ్చే వాళ్ళని జూనియర్ ఎల్డర్ అని, 40 సంవత్సరాలు దాటిన వారిని సీనియర్ ఎల్డర్ అని అంటారు. వీళ్ళు వేటగాళ్ళు కాబట్టి వీళ్ళ ఆయుర్దానం కూడా తక్కువగా ఉంటుందంట. 50-60 ఏళ్ళకే చనిపోతారంట. ఎందుకంటే సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్. వీళ్ళు నమ్మే దేవుడు వచ్చేసి ఎంకాయ్. ఈ దేవుడికి 2 రంగులు చాలా ఇష్టం అంట. ఒకటి ఎరుపు, నలుపు. సో 2 రూపాల్లో ఉంటాడు ఈ దేవుడు, ఎంకాయ్ అనే దేవుడు. ఎరుపు రంగు కోపంలో, నలుపు రంగు మేలు వర్ణంలో ఉంటాడంట. అయితే వీళ్ళు ముఖ్యంగా ప్రార్థించేది పూర్వీకుల్ని, వాళ్ళ ఆత్మల్ని, అలాగే ప్రకృతి ఆరాధకులు. అయితే ఈ ట్రైబ్ పడుతున్న కష్టాలు ఏంటంటే, ఈ మసాయి ట్రైబ్ వీళ్ళు చెప్పే కదా చదునైన నీళ్ళల్లో కొన్ని వేల కిలోమీటర్లలో వీళ్ళు తిరుగుతూ జీవనం సాగిస్తారని. అయితే వీళ్ళ ల్యాండ్స్ని ప్రభుత్వం లాగేసుకుంటుంది. అలాగే వీళ్ళు పిల్లల్ని స్కూల్కి పంపారని తెలుసు కదా, అలాగే వీళ్ళు ఎడ్యుకేట్ కూడా అవ్వక వీళ్ళు సంఘంలో కలవలేకపోతున్నారు. సింహాలు ఆవుల్ని చంపితే రివెంజ్లో సింహాలు చనిపోతున్నాయి. సో కన్వర్జేషన్ సమస్య కూడా ఏర్పడుతుందన్నమాట. సో వీళ్ళని సింహాలను వేటాడొద్దు అని కూడా ప్రభుత్వం వీరి మీద ఒత్తిడిని తీసుకొస్తుంది. యాక్చువల్గా మసాయి ట్రైబ్ సింపుల్గా చెప్పాలంటే వీళ్ళు సింహాలని వేటాడతారండి. ఎందుకంటే వీళ్ళ దగ్గర గుంపులుగా ఆవులు ఉంటాయి కాబట్టి. ఈ గుంపుగా బతికే ఈ మసాయి ట్రైబ్కి రాజే మన మహేష్ బాబు. అర్థమవుతుందా?
సో ఇప్పుడు మెల్లమెల్లగా వీళ్ళంతా మారిపోతున్నారంట. అయితే ఆవులతో జీవించడం, ఎరుపు రంగు దుస్తుల్ని ధరించడం, సింహాలతో పోరాడడం 1000 సంవత్సరాల సాంప్రదాయం అంటే ఇది ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నారు వీళ్ళు ఆఫ్రికన్లో గిరిజనులు. దీన్నే మోరాన్ జీవితం అంటారు. సో ఇదండి మీకు బ్రీఫ్గా చెప్తున్న హిస్టరీ ఏంటంటే, మన మహేష్ బాబు గారి మూవీ టైటిల్ కూడా జెన్ 69 ద కింగ్ ఆఫ్ సెరెంగెటీ. అండ్ అలాగే జియో హాట్స్టార్ వాళ్ళు కూడా ఈ మహేష్ బాబు గారి ఫ్యాన్స్ని, మహేష్ బాబు గారిని ఫ్యాన్స్ అంతా బాబు అని ఎలా అంటారో, మహేష్ బాబు గారి నెక్స్ట్ వచ్చే మూవీని ఫాలో అయ్యి అలాగే ఈ ఈవెంట్ని సక్సెస్ చేయండి మసాయిస్ అని అనడం జరిగిందనమాట. మసాయిస్ అంటే ముందే చెప్పాను కదండి, మనవాడు మసాయి ట్రైబ్కి రాజని. సో ఫ్యాన్స్ కూడా మసాయి ట్రైబ్లో జియో హాట్స్టార్ వాళ్ళు కలిపేశారనమాట. సో ఇది బ్రీఫ్గా మసాయి ట్రైబ్ గురించి వారి యొక్క వింతలు విశేషాలు. వింటుంటేనే ఎంతో ఉత్సాహంగా ఉంది. ఇది మూవీలో ఎలా చూపించబోతున్నారు రాజమౌళి గారు. మొత్తానికి మనవాడు మోరాన్లా సింహాన్ని వేటాడడం ఖాయం. ఈ మూవీ గురించి సంక్షిప్తంగా చెప్పాలి అంటే, ఇది ఇండియన్ హిస్టరీ, హనుమాన్ మిక్స్, అలాగే ఇండియానా జోన్స్ మూవీస్ చూసారు కదా, అడ్వెంచరస్ మూవీస్ హాలీవుడ్, ఈ రెండింటి యొక్క మిక్స్ అనమాట. అలాగే మహేష్ బాబు గారు ఆర్కియాలజిస్ట్గా ఉన్నారు. అలాగే రామాయణానికి, సంజీవనికి, మన చరిత్రకి, అలాగే వారణాసి పట్టణానికి అన్నిటికీ కలిపిన ఒక అడ్వెంచరస్ ఫిక్షన్ స్టోరీ. అలాగే ఇండియానా జోన్స్ అనేది అడవుల్లో ఉంటే మనది ఆఫ్రికన్ కల్చర్లో కూడా విషయాలని ఈ మూవీలో చూపించబోతున్నారు. అలాగే మహేష్ బాబు గారి లుక్స్ ఏవైతే ఉన్నాయో రగడ్ ఎక్స్ప్లోరర్గా కనబడుతున్నారు. అలాగే ప్రియాంక చోప్రా గారు హీరోయిన్ కాదు మెయిన్ విలన్ కూడా అని అంటున్నారు. అలాగే పృథ్వీరాజ్ సుకుమార్ గారు కూడా క్రూరమైన విలన్, ఈయన పేరు కుంభ. అలాగే రోబోటిక్ ఆర్మ్స్తో ఫ్యూచరిస్టిక్ వీల్ చైర్లో బిజ్జల దేవుని పోలి ఉన్నాడు అని కొందరంటే, మరి కొంతమంది 24లో సూర్య అంటున్నారు, మరి కొంతమంది క్రిష్ 3లో వివేక్ ఓబెరాయ్ అంటున్నారు. కానీ ఈయన నిజానికి రామాయణంలో రావణాసురుడి తమ్ముడైన కుంభకర్ణుడికి 2 పిల్లలు. అందులో ఒకరు కుంభ, ఇంకొకరు నికుంభ. ఈ కుంభ అనేవాడు చిన్నవాడు. సో అలాగే నికుంభగా చియాన్ విక్రమ్ కూడా నటిస్తున్నారు. కుంభకర్ణుడి కొడుకు నానా పటేకర్ గారు కూడా ఈ మూవీలో ఒక రోల్ని రిజెక్ట్ చేశారు. ఆ రోల్కే మాధవన్ గారిని తీసుకున్నారని కూడా అంటున్నారు. అలాగే ఈ మూవీ బడ్జెట్ 900 నుండి 1000 కోట్లు అనమాట. అలాగే ఈ మూవీ షూటింగ్ లొకేషన్స్ వచ్చేసి అల్యూమినియం ఫ్యాక్టరీ హైదరాబాద్లో, అలాగే అక్కడ వారణాసి సెట్ చేయడం జరిగింది. ఒడిశాలో కొంత భాగం షూట్ చేశారు, యూరోప్లో చేశారు, సౌత్ ఆఫ్రికాలో చేశారు. అలాగే చెప్పారు కదా టాంజానియాలో మసాయి ట్రైబ్ ఉందని, ఆ ట్రైబ్ దగ్గర షూట్ చేశారు. కెన్యా కూడా వెళ్ళి కెన్యాలో కూడా షూట్ చేశారు. మ్యూజిక్ వచ్చేసి ఎంఎం కీరవాణి, ఈయన ఆస్కార్ అవార్డు విన్నర్. అలాగే కాలభైరవ ఆయన కొడుకు కూడా ఉన్నారు. రైటర్ వచ్చేసి విజేంద్ర ప్రసాద్ గారు, రాజమౌళి తండ్రి. ఇంకా లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే, నవంబర్ 15న మనకి ఈ మూవీ అనౌన్స్మెంట్ ఏదైతే ఉందో అఫీషియల్ అనౌన్స్మెంట్కి హాలీవుడ్ నుంచి ఒక డైరెక్టర్ రాబోతున్నారు. ఆయన ఎవరో కాదు, అవతార్ డైరెక్టర్. ఆయన ప్రమోషన్స్లో భాగంగా అలాగే మన మహేష్ రాజమౌళి మూవీకి చీఫ్ గెస్ట్గా జేమ్స్ క్యామరూన్ గారు రాబోతున్నారు ఇండియాలో. ఆయన అవతార్ ప్రమోషన్స్ ఈ మూవీ ప్రమోషన్స్ తోటి మొదలవబోతున్నాయి. అయితే జేమ్స్ క్యామరూన్ గారు రాజమౌళి గారికి అసలు ఎక్కడ సంబంధం ఏర్పడిందంటే, ఆస్కార్ అవార్డ్స్ నామినేషన్స్ అప్పుడు RRR ఆయనకి విపరీతంగా నచ్చింది అని చెప్పడంతో ప్రత్యేకంగా రాజమౌళి గారు ఆయనని కలవడం, ఆయనతో సంభాషించడం జరిగింది. రాజమౌళి గారి అనుకువగా ఉండే అలాగే డౌన్ టు ఎర్త్ క్యారెక్టర్ ఆయనకు నచ్చడంతో ఆయన మరిన్ని సీక్రెట్స్ని షేర్ చేసుకోవడం జరిగింది. రాజమౌళి గారి నుంచి ఇంకా నేర్చుకోవాల్సింది కూడా ఉంది అని ఆయన బాహాటంగానే చెప్తూ రాజమౌళి గారిని ప్రశంసల వర్షంతో ఆయన ప్రశంసలు కురిపించడం జరిగింది. ఇంకా క్రేజీ ఫ్యాక్ట్స్ ఏంటంటే, మహేష్ బాబు గారు, రాజమౌళి గారు ఈ మూవీ కోసం శాలరీ తీసుకోవట్లేదు, 0 అండ్ షేర్లోనే చేస్తున్నారు. అలాగే RRRలో అయితే జంతువులు ఉన్నాయో అవి కేవలం టీజర్ మాత్రమే. ఈ మూవీలో వాడే జంతువులు మామూలుగా ఉండవంట. ఒక 100 టైమ్స్ RRR కంటే ఎక్కువ జంతువులు కనపడబోతున్నాయి ఈ మూవీలో. SSMB 29 అంటే సింపుల్గా ఒక మాటలో చెప్పాలంటే ఇండియన్ సినిమా హిస్టరీలో ఇప్పటి వరకు చూడని గ్లోబల్ అడ్వెంచర్. మహేష్ లుక్ ఒక హైలైట్ అయితే రాజమౌళి విజువల్స్ రెండో హైలైట్, కీరవాణి మ్యూజిక్ మరో హైలైట్. ఇది ఇప్పటికే బ్లాక్ బస్టర్ గ్యారంటీగా ఉన్న ప్రాజెక్ట్. నవంబర్ 15 ఈవెంట్ మరిన్ని విషయాలను వెల్లడిస్తూ గ్లోబ్ ట్రాటర్ అనే యూనివర్సల్ నేమ్తో ఈ మూవీ మనందరి ముందుకు రాబోతుంది. ఈ మూవీని మనం బాహుబలి అనే మూవీ ఏదైతే ఉందో అది టాలీవుడ్ని బాలీవుడ్ని ఏకం చేసి ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ అనే ఒక కొత్త పదాన్ని ఎలాగైతే సృష్టించిందో, ఇప్పుడు హాలీవుడ్ ప్రొడక్షన్ వెంచర్స్ ఇండియన్ మూవీస్లో ఇన్వెస్ట్ చేస్తూ అలాగే ఇంటర్నేషనల్ మూవీస్ అనే కొత్త మార్కెట్ని SSMB 29 ఓపెన్ చేయబోతుంది. మనం అనుకున్నట్టుగా రామ్ చరణ్ గారు కాదండి గ్లోబల్ స్టార్, ఫస్ట్ గ్లోబల్ స్టార్గా మహేష్ బాబు గారు అవతరించబోతున్నారు SSMB 29తో. ఇది మహేష్ బాబు గారికి ఎంతో అరుదైన గౌరవం. సో ఇప్పటి వరకు మీరు ఈ వీడియోని చూసారంటే మీ వీడియో ఎంతో నచ్చుంటుంది. అలాగే ఇన్ఫర్మేటివ్గా కూడా మీకు అనిపిస్తే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మహేష్ బాబు ఫ్యాన్స్
ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ యువర్ మనీ మైండ్.